తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఎదురుగా ఆర్టీసీ డిపో ఎదురుగా ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నాడు. పక్క వీడియో చూడండి ఒకసారి. పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకుంటే దాదాపు 50% లోపల శరీరం ఉడికి గాయాలవుతే చనిపోయేదానికి ప్రమాదం ఉంది. ఉద్యమాలు చావుతో పరిష్కారం కాదు. ఒకప్పట్లో ఉద్యమాలు చావుతో పరిష్కారం అయ్యాయి. ఇప్పుడు ఉద్యమాలు చావుతో పరిష్కారం కాదు. నిదానంగా నిబ్బరంగా ప్రభుత్వాలను మనము ధర్నాలు చేయాలన్నా, లేదంటే రాస్తారోకోలు చేయాలన్నా, నిరాహార దీక్షలు చేయాలన్నా, రిలే నిరాహార దీక్షలు చేయాలన్నా అన్ని దానిలకు వ్యక్తులు అవసరం. ఆ వ్యక్తులు ప్రశ్నించే గొంతులు ఎక్కడ కూడా మూగపోకూడదు. మూగపోవడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి బాగా ఆలోచన చేయండి. పొరపాటున కార్మికులకు సంబంధించినది, ఆర్టీసీ సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం, గవర్నమెంటు మీకు ఏ బకాయిలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, టీఏడిఏలు ఉన్నాయా, ఇంకా వీటిపైన మీకు ఒక యూనిట్ ఉంటుంది, ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియను, ఆ సంఘం తరఫున 10 సార్లు కాకుంటే 20 సార్లు మాట్లాడి పరిష్కారం చేసుకునే విధంగా చూసుకోండి. ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎవరైనా కానీ ఆర్టీసీ కార్మికులు సమ్మెలు చేస్తున్నారంటే మీ డిమాండ్స్కు ప్రభుత్వం అంగీకరించలేదు అని అర్థం. మీ డిమాండ్లు అంగీకరించాల్సిన విధానం కూడా ప్రభుత్వానిదే. కాబట్టి ప్రభుత్వానికి 10 సార్లు వినతి పత్రాలు ఇవ్వండి. వినకపోతే ధర్నాలు చేయండి, ఇంకా వినకపోతే ఆమర నిరాహార దీక్షలు చేయండి, రకరకాలుగా చేయండి. అంతేగాని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తే పొరపాటున మీ ప్రాణాలు పోతే మీ కుటుంబం, మీ కుటుంబ విధానాలు, మీ పిల్లల భవిష్యత్తులు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ప్రణాళికలు, చదువుకున్న విధానాలు, గవర్నమెంట్ మహా అంటే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇవ్వచ్చు. కానీ అవి ఎంతవరకు కరెక్టో ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఇలాంటి పొరపాట్లు చేసుకోకుండా ఉండాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి కానీ, అక్కడ ఉండే కార్మికులకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కార్మికులకు కానీ, ఎవరికైనా కానీ